Hi guys, what's up? Good evening. Welcome back to Juhith Vlogs. Welcome back to one more vlog. Happy birthday, Julie. Thank you. నిన్న ముఖానికి అంత పసుపు రాసినట్టు కేక్ రాసేసినాడండి దర్శన్. దర్శన్ కూడా ఇక్కడ ఉన్నాడు. అవుట్ ఫిట్స్ అయితే వేసేసుకున్నాం కానీ ఇంకా ఎవరు ఫేస్ కి రెడీ అవ్వలేదు అనమాట. జూలీకి ఏదో హెయిర్ స్టైల్ ఏందంట. హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ హాయ్. జూలీకి ఏదో హెయిర్ స్టైల్ ఏందంట. హెయిర్ స్టైల్ వెయ్యాలంట. and someone planned to scare me. ఏందో ప్లాన్ అండి. ఫస్ట్ ఏంటంటే జూలీకి ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. సో ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నాము. బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడే అరేంజ్ చేసాం అనమాట మేము. Thank you. అదైన తర్వాత జూలీకి ఇంకొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పకుండా పిలుచుకోపోయింటే బాగుండేది. మార్నింగ్ హడావిడిలో లీక్ చేసేసిన అనమాట నేనే. అదేమైందంటే మూవీ ఏదైనా వెళ్దాము చెప్పనివ్వు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. మూవీకి వెళ్దాము అనుకున్నాం అనమాట. సో ఏ మూవీ అని చూస్తుంటే దీన్ని జూలీకి దయ్యాల మూవీలు అంటే చాలా ఇష్టం. బర్త్డే ఒక బ్యాంక్ తో ఎండ్ చేయాలి ప్రస్తుతానికి ఇక్కడ. ఓకే గైస్, నంటూ బర్త్డే. ఇప్పుడు టైం ఎంత అయింది? బర్త్డే రోజు 6 అవుతా ఉంది అనమాట టైమ్. మనకు అక్కడ సెలబ్రేషన్స్ 5:30. మనకు అక్కడ సెలబ్రేషన్ 7కి ఉండేది. అంటే మనం ముందే వెళ్ళాలన్నమాట కొంచెము. అండ్ అక్కడ అయిపోతుంది కదా. అక్కడ అయిపోయిన తర్వాత 10 o'clock ఇక దర్శన్ మూవీ ఉండేది. సో 10 o'clock మూవీ ఉంది. 4DX ఎక్స్పీరియన్స్ మాకు ఎవ్వరికి లేదు. జూలీకి మనం చెప్పకుండా డైరెక్ట్ థియేటర్ వెళ్ళిపోయి అక్కడ సీట్స్ ఇట్లా అంటే నరుసానేమో. ముందే దయ్యాల సినిమాలంటే భయము. ఎవరు భయపడతారు? లేదు, నేను భయపడతాను. ఐస్ థియేటర్ అనుకున్నామండి ఫస్ట్. ఓకేనా, ఐస్ థియేటర్ లో ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి అనమాట. అందుకే అంటే ఫ్రంట్ లో ఉంది, వెనకాల లేవు అంతే. ఫ్రంట్ లో చూస్తే అంత బాగుండదు ఏమంతా. నేను ప్రస్తుతానికి ఇప్పుడు కాఫీ చేస్తున్నాను. దర్శన్ కి కాఫీ కావాలంట. అండ్ ఈ రోజు జూలీకి సర్ప్రైజ్ అయితే రేపు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అండి దర్శన్. అసలు ఏం చేస్తున్నాడో చెప్పడం లేదు. ఎందుకు అట్లా ఆడుతున్నావు? హలో, నేను నీతోనే మాట్లాడుతాండేది. డాలీ లేకపోతే జూలీతో ఆడుతున్నావా నువ్వు? అండ్ రేపు ఏం సర్ప్రైజ్? అదే ఏం సర్ప్రైజ్ చెప్తే ఎవరైనా సర్ప్రైజ్ అంటారా? ఏంది ఒక నిమిషం పట్టుకోవా, ఇక్కడ పాలు పొంగిపోతున్నాయి. మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా పని అవుతుంది నాకు. చెప్తే అది సర్ప్రైజ్ అంటారా గైస్? సర్ప్రైజ్ ఏంది? ఏదో ఒకట్లే, నీకెందుకు? 500K మందే కదా, నాకు చెప్పకపోతే ఎట్లా? నాకు చెప్తే నేను ఏమన్నా ఐడియాలు ఇస్తా. అందుకు అదే ఇంట్లోనే చేద్దామని. ఇంట్లో. హలో, ఇంట్లో చేసేలాగైతే నువ్వు అందరినీ ఎందుకు పిలుస్తావు? రేపు రండి అని ఎక్కడికో చెప్తానండి. అంటే బయటికి మాత్రమే పిలిచాలా, ఇంటికి పిలవకూడదా? పిలిచొచ్చు కానీ ఏమో నాకు ఎందుకో డౌట్. మీరేం చెప్పినా ఇప్పుడు నమ్మని పోండి. ఇంట్లో నార్మల్ గా ఏదన్నా కట్ చేసి బయటకు వెళ్దామని. వద్దు జూలీ, ఎందుకు జూలీ నా దగ్గర కవరింగ్ చేస్తావు? అయ్యో నిజం. అదే ఇది లాస్ట్ మినిట్ లో నేను తీసుకునే డ్రెస్ అండి. వెరో మోడల్ లో జంప్ సూట్ తీసుకున్నా. నాకు ఇది బాగా క్యూట్ గా అనిపించింది. సెలెక్టెడ్ బై చేసుకున్నా అంతే. దిస్ అవుట్ఫిట్ సెలెక్టెడ్ బై సిస్టర్. yes, జూలీ కూడా చాలా బాగుంది. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లెట్స్ గో. యాడ్కి అంటే నేను ఇంకా రెడీ అయ్యేసి లెట్స్ గో. ఇప్పుడే కాదు. ఓకే, అట్లా చెప్పాలా నువ్వు? ఓకే, బై బాయ్. ఓకే గైజ్, ఎక్కువ టైం లేదు కాబట్టి త్వరగా రెడీ అయిపోతున్నాను నేను ఇక్కడ. జూలీ ఒక సైడ్ రెడీ అవుతుంది, దర్శన్ నేను ఒక సైడ్. అండ్ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. అండ్ మీరు చాలా మంది సెలబ్రిటీస్ని అయితే చూసుంటారు కదా, వాళ్ళ స్కిన్ అంతా ఎంత ఫ్లాలెస్, ఎంత గ్లోయింగ్ ఉంటుంది. అసలు ఆ ఫేస్లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట హెల్దీ గ్లో అనేది. కానీ మనం అఫోర్డబుల్ రేంజ్తోనే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట అట్లా గ్లో వచ్చేలాగా. నేనైతే ఫేసెస్ కెనడా స్క్రబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. జనరల్గా నాకు సిల్వర్ టోన్ ఉన్నవంటే చాలా చాలా భయము. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నాకు సిల్వర్ టోన్ అంతా సెట్ అవ్వదేమో అనే ఫీలింగ్లో ఉండేదాన్ని అనమాట. బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ట్రై చేసిన తర్వాత నాకు అర్థమైంది సిల్వర్ టోన్స్ ఉన్నవి నాకు చాలా మంచిగా సెట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా బాగా సెట్ అవుతాయి. ఆ ఈజీ గ్లో రావడానికి, అసలు ఆ డ్యూయి లుక్ రావాలంటే ఇది డెఫినెట్లీ మీరు ట్రై చేసి చూడొచ్చు అనమాట. ఇట్స్ వెరీ నైస్ అండి, హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. అలాగే మనకు సెలబ్రిటీ లుక్, ఆ గ్లో అనేది ఈజీగా వస్తుంది అనమాట. నేను ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి మీకు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఫౌండేషన్ ఉందనుకోండి, సో ఆ ఫౌండేషన్లోకి మనం ఎప్పుడైతే స్ట్రోబ్ క్రీమ్ అనేది మిక్స్ చేస్తామో, మిక్స్ చేసి అప్లై చేసుకున్న తర్వాత ఆ గ్లో అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. మీకు కావాలంటే అడిషనల్గా ఇన్ఫ్యాక్ట్ మీరు హైలైటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు అంత యూజ్ వస్తుంది. ఒక్క స్ట్రోబ్ క్రీమ్ తీసుకుంటే సరిపోతుంది. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్గా ఇచ్చుంటానండి. ఇవన్నీ మనకు ఎక్స్క్లూజివ్లీ పర్పుల్లో అవైలబుల్లో ఉంటాయన్నమాట. పర్పుల్లో మనకు గణేష్ చతుర్థి సేల్ అనేది రన్ అవుతా ఉందన్నమాట.
అనమాట ఫ్రమ్ సెప్టెంబర్ 14 to 21. సో ఆ టైంలో మంచి మంచి ఆఫర్స్ టైంలో అయితే మీరు తీసుకోవచ్చు. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ గైస్. జూలీకి అయితే అసలు ఏమాత్రం ఐడియా లేదు ఎక్కడికి వెళ్తున్నాము అసలు ఏంటి అని చెప్పేసి. డైరెక్ట్గా తీసుకెళ్ళామన్నమాట. ఇది యాక్చువల్లీ ఇది డూమ్ కెఫే అని చెప్పేసి కనక్పుర రోడ్లో ఉంటుంది. వాళ్ళకి నేను ముందు రోజే అంతా చెప్పాను. బేసిక్గా ఇక్కడ 3 ప్లాన్స్ లాగా ఉంటాయి. డెకోర్, కేక్, సెటప్ అంతా వాళ్ళే చేస్తారనమాట. సో బేసిక్ ఒకటి, ఇంకొకటి గోల్డ్, ఇంకొకటి ప్రీమియం అనుకుంటాను ఈ మూడిట్లో. సో నేనైతే జూలీకి తీసుకునేది అయితే ప్రీమియం తీసుకున్నాను. అందులో మనకు ఫ్యూ ఫొటోస్, పర్సనలైజ్డ్ లెటర్ అవన్నీ అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో తనకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఈ మెటాలిక్ బెలూన్స్ చూస్ చేసుకుంటే కలర్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తూ ఉంటే ఐఎమ్ సో సారీ అండి. సో నెక్స్ట్ మీకు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూడండి. వినాయక చవితికి ఇంటికి వచ్చానమాట, అందుకే విజిల్ సౌండ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి. అండ్ సో ఇక్కడికి వెళ్ళిన వెంటనే తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. బికాజ్ ఏం చెప్పలేదు. మేము నైట్ కూడా కేక్ కట్ చేయించాం కదా, సో ఎక్కడికి ఏమి అని తను అంత గెస్ట్ చేయలేదు అనమాట. బయటికి వెళ్తున్నాము రెడీ అవ్వు అంటే రెడీ అయింది. అండ్ తన అవుట్ఫిట్ అయితే మేము వెస్ట్ సైడ్లో తీసుకున్నాం నిన్న. సో తన కొరియన్ స్టైల్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇంకా అదే స్టైల్ ప్యాటర్న్లోనే ఫాలో అయిపోయింది. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా కొద్దిసేపట్లో వస్తారు. వాళ్ళు వచ్చే లోపల మనకు ఫోటో సెషన్స్ మామూలు తెలిసిందే కదా, ఫోటో సెషన్స్ ఇంపార్టెంట్. దర్శన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాడనమాట, ఎవరు ఇక్కడ ఫోటోలో అని చూస్తుంటే మనమే ఇంకెవరు ఉంటాము అన్నట్టు నేను అడిగా. కానీ వేరే వాళ్ళ ఫోటో బై మిస్టేక్ వాళ్ళు పెట్టారు. మాది పెట్టేది పోయి మా ఒక 2-3 పెట్టేసి మిగతా 2 వేరే వాళ్ళవి ఉన్నాయన్నమాట. కన్ఫ్యూజ్ అయ్యారంట, అటు సైడ్కి ఇటు సైడ్కి వచ్చాయి. మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసేసారు ఆ ఫొటోస్ని. సో కేక్ అయితే ఇప్పుడే తెమ్మని చెప్పలేదు, కొద్దిసేపు తర్వాత ఇంకెట్లనో అత్తయ్య వాళ్ళు వస్తారు కదా. సో పేస్ట్రీస్ ఎక్కువసేపు బయట ఉంటే బెటర్ కాదు అని చెప్పేసి అదొకటి. ఫుల్ గాలి వస్తుంది, అసలు వేడిగా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా చాలా బాగుంది, వెరీ ప్లెజెంట్. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళైతే డెఫినెట్లీ ఆ పిక్స్ అన్ని చూసుంటారు. ఫాలో అవ్వకపోతే మీరు అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు డెఫినెట్గా. లింక్స్ అన్ని కింద ఉంటాయి చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే అంతా బాగుంది, ఫుడ్ కూడా బాగానే ఉన్నింది. మేము వెజిటేరియన్ రోజు వెళ్ళాము. సో దీనికి వాళ్ళు మనకు 2 మాక్టైల్స్ అనుకుంటాను, సో అవి కాంప్లిమెంటరీగా ఇస్తారు. కాకపోతే అవి ఏం బాగాలేవు, నాకైతే ఏం నచ్చలేదు అనమాట, ఒక్కటి కూడా తాగలేకపోయాము. సో మనం స్పెషల్గా ఆర్డర్ చేసుకునే ఫుడ్ టేస్ట్ అయితే అంతా బాగుంది. దర్శన్ అయితే అసలు ఎప్పుడెప్పుడు ఆ లెటర్ని ఇదేంటి చదవాలా అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాడనమాట. అండ్ పిన్ని కూడా కాల్ చేశారు, తనకు కూడా డెకోర్ అంతా బాగా నచ్చింది. తను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయింది, బికాజ్ మేము ఎవరికి చెప్పలేదు అనమాట ఇట్లా అరేంజ్ చేపిస్తున్నాము అని చెప్పేసి. సో అందరికీ ఇదంతా ఎప్పుడు చేశారు, దట్టు ఇంకా మనకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది. నేనేంటంటే జూలీ ఈ ఇయరే కదా హాస్టల్కి వచ్చింది, తనకు ఒక మైండ్ రిఫ్రెష్మెంట్ ఉండాలి, అంటే ప్లెజెంట్ మైండ్ ఉండాలి. ఏమన్నా ఆలోచన ఉన్నా కూడా డల్గా ఉన్నా కూడా ఉండకూడదు అనుకున్నాను. బట్ తను ఏ మాత్రం డల్గా లేదనమాట, బాగా అడ్జస్ట్ అయిపోయింది హాస్టల్ ఎన్వైర్న్మెంట్కి అంతా. మేమే ఇంకా ఎలా ఉంటుందో ఏమో అని భయపడ్డాం, కానీ తనైతే అంత బాగా సెటిల్ అయిపోయింది. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ నిజం చెప్పాలంటే
బీటెక్లో 4 ఇయర్స్ ఎట్లా అయిపోతాయో కూడా అర్థం కాదు. సో అజిత్ కూడా ఇంకా రేవానే కాబట్టి తెలిసిన వాళ్ళు ఫ్యాకల్టీస్ వాళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారనమాట. అండ్ అంతా ప్రస్తుతానికైతే చాలా బాగా జరుగుతుంది. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. తను ఏం డ్రీమ్స్ అనుకుందో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే. మేము అక్కడ వీడియోగ్రఫీ తీసుకుంటా ఉంటే ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు కదా, మేము తీస్తాం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళే అడిగారనమాట. సో వాళ్ళైతే హాస్పిటాలిటీ అంతా చాలా చాలా బాగుందండి. వాళ్ళే ఫొటోస్ తీశారు, పర్లేదు మీరు అందరు ఉండండి, ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే జూలీ బర్త్డే రోజు మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు మిస్ అయ్యారని చెప్పేసి అది ఆబ్వియస్లీ ఉంటుంది కదా. బట్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ రోజే మేము అనంతపూర్కి బయలుదేరుతున్నాం కదా అనేది కూడా ఒకటి ఉన్నిందనమాట. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది, ఇంక అక్కడ కూడా డాలీ బర్త్డే డాడీ బర్త్డే ఇంకెంతమంది సెలబ్రేట్ చేస్తాం కదా. సో అందుకనమాట. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోతానే మేము ఏం ప్లాన్ చేసినామంటే, యాక్చువల్లీ ఇది ముందు నుండి అనుకోలేదు, సడన్ ప్లానే అని చెప్పుకోవచ్చు. ఏమనుకున్నామంటే జూలీకి బేసిక్గా దయ్యాలంటే చాలా ఇష్టం, చాలా భయం అనమాట. నాకు దయ్యాల మూవీలు అంటే ఇష్టం. దర్శన్ కూడా ఓకే చూస్తాడు కానీ ఓకే 4DX మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. మేము సెకండ్ షో బుక్ చేసుకున్నాం, దట్టు ది నన్ 2 మూవీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. ఓకే. ఓకే, పర్సనలైజ్డ్ నోట్ ఇది. జూలీ ఎప్పుడెప్పుడు చదవాలా అని వెయిట్ చేస్తూ ఉండింది అనమాట. అది నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని ఏమి ఇంక్లూడ్ చేయలేదు. నాకు ఆ టైంలో అనిపించిన థాట్స్ అన్నీ ఐ క్రియేటెడ్ ఏ నోట్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక సైడ్ జూలీ నేను చదువుతా అంటే దర్శన్ లేదు నేను చదువుతాను, జూలీ లేదు నాకు ఇచ్చిండే లెటర్ నేనే చదువుతాను, అట్లా అనమాట. ఇంకా వీళ్ళిద్దరిది డాలీది ఎప్పుడు ఉన్నట్టే. పాపం డాలీ ఫీల్ అవుతా ఉంది, ఎప్పుడు చూసినా నేను లేనప్పుడే మీరు ఇవన్నీ పెట్టుకుంటారు, నేను వచ్చినప్పుడు నన్ను సినిమాకి ఏం తీసుకుపోరు అని చెప్పేసి. దసరా టైంలో డాలీని రమ్మన్నాము, హాలిడేస్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో యా, ఇట్లా జరుగుతుంది వ్లాగ్. హౌ డూ యూ గైజ్ లైక్ ఇట్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అప్పుడే చెప్పా కదా మాక్టైల్స్ అస్సలు బాగాలేవని, ఇంకా టేస్ట్ చేస్తాను ఇక్కడ. సో దర్శన్ కూడా ఎగ్జైటెడ్ అనమాట, లెటర్లో ఏముంది ఏంటి ఏం చదవాలని చెప్పేసి. సో ప్రశాంతంగా ఇద్దరు కలిసి లెటర్ చదివేశారు మొత్తానికి. అండ్ అబ్బా ఇవైతే చాలా ఘోరంగా ఉన్నాయండి, మరీ పుల్లగా ఉన్నాయి. ఒకటన్నా పుల్లగా ఉంది, ఇంకొకటి అయితే అదో రకమైన టేస్ట్ ఉంది. ఐ డింట్ లైక్ ఇట్ గైస్.
యాజ్ ఎ ఫైనల్ బర్త్డే టచ్ జూలీకి దీనంటూ మూవీకి పిలుచుకొచ్చినామండి 4D ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ బై టికెట్ తీసుకొని వచ్చినాను నన్ను. బర్త్డే అంటే అన్ని మిక్స్డ్ అయి ఉండాలి కదా, చూద్దాం. ఇట్లా ఊరుకుంటా జూలీ రియాక్షన్ తర్వాత చెప్తాం మీకు. అన్ని స్వీట్ ఉంటే ఎట్లుంటది, కొంచెం అన్ని లైఫ్ లో అన్ని ఉండాలా. బర్త్డే రోజు చూపించే వెళ్ళావన్నీ. ఓకే లెట్స్ గో. హ్యాపీలో టీయర్స్ మనది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లే, కాకపోతే దయ్యం మూవీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. హ్యాపీతో టీయర్స్ రాలా, హ్యాపీనెస్ లాఫ్, షీ షుడ్ లాఫ్, షీ షుడ్ స్కేర్, షీ షుడ్ క్రై. మూవీకి పోయినప్పుడు థియేటర్ లో మూవీ ప్లే కాలేదు కదా. కాలేదు, కాంజూరింగ్ అప్పుడు కాంజూరింగ్ కంటే ఏం లేదంట. వెళ్ళాము మూవీకి. మూవీ అయితే అస్సలు చాలా యావరేజ్ అనిపించింది నాకు. లిటరలీ ఫర్ ద ఫస్ట్ టైం హారర్ మూవీస్కి వెళ్ళి నేను భయపడకుండా వచ్చిన. నేనేంది, జూలీ కూడా భయపడలేదు. జూలీకి అంత భయము అయినా భయపడలేదంటే అర్థం చేసుకోండి ఆ మూవీ ఏ రేంజ్లో ఉందో. లాస్ట్ 15-20 మినిట్స్ తప్పించి మిగతాదంతా చాలా స్లో, చాలా ల్యాగ్. నాకైతే అసలు ఏం పెద్ద నచ్చలేదు అనమాట. ఓన్లీ పీవీఆర్ మాత్రమే నచ్చింది, అంత బాగుంది. కనక్పుర రోడ్లో ఉండే ఫోరమ్, ఇట్స్ వెరీ నైస్. ఇంకా ఐస్ థియేటర్ ఏదో ఉంది, దాన్ని కూడా చూడాలి. అండ్ ఇక్కడ 4DX మా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, ఇట్ వాజ్ ఓకే ఇష్ అనిపించింది. హారర్ మూవీ పెద్దగా సెట్ అవ్వదేమో అనిపించింది. హారర్ మూవీ కాస్త కామెడీ మూవీ అయిపోయింది ఆ చైర్స్ అటు ఇటు జరిగేలోపు. యూఆర్ బ్యాక్ టు ద హోమ్ గైజ్. ఆల్మోస్ట్ టైమ్ 1 o'clock వస్తుంది. ఈ టైంలో నేను ప్రెస్ ఆన్ నెయిల్స్ కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే రేపు 500K సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. కొంచెం పేస్టల్ థీమ్లో ఉంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాల్సి వస్తాయేమో అని చెప్పేసి నెయిల్స్ ఒక సెట్ ఇంట్లో పెట్టుకొని ఉంటే పెట్టేశాను అనమాట. సో బాగా కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది. అండ్ ది నన్ మూవీ అయితే ఓకే, ఏదో సాగుతుంది అట్లా. ఇంకా అది 4DX ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. అంతేం అనిపించలేదు నాకు, ఇట్ వాజ్ ఓకే ఇష్. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే మూవీ ఆబ్వియస్లీ దయాల్ సినిమాలో బాగానే ఉంటుంది అనమాట. సో బర్త్డే బాగా జరిగింది, అన్నీ చాలా బాగా జరిగాయి. ఐఎమ్ వెరీ మచ్ షూర్ చాలామంది జూలీకి మంచి కామెంట్స్ పెట్టింటారు, ఆల్ ది బెస్ట్ అని వెళ్ళేటప్పుడు కూడా పెట్టారు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయి అనమాట. రేపు ఇంకా ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. నేను అనంతపూర్కి వెళ్తున్నాను ఫర్ 10 days. సో ఆ వ్లాగ్స్ అన్నీ మీరు చూస్తారు తొందరగానే. అండ్ హౌస్ అంతా కూడా చాలా మెస్సీగా ఉంది. ఇది కూడా క్లియర్ అప్ చేసి ఒక 2 వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి. ఈ టైంలో అది ఎడిట్ చేసి పడుకునే లోపల చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే రేపు కూడా నాకు టైం లేదనమాట ఎక్కువ. అందుకని దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ చిన్నగా ఉన్న ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500K అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బిఫోర్ లీవింగ్ గైస్, ఇది నేను ముందు చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, స్పామ్ మెసేజెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఈ మధ్య. ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ ఇట్. నాకు అఫీషియల్గా ఈ యూట్యూబ్ ఛానల్ తప్ప వేరేది ఏది లేదు. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఆ హ్యాండిల్ కూడా నేను కింద పెట్టుంటాను, అంతే తప్పించి టెలిగ్రామ్, ఫేస్బుక్ ఇవేవి లేవు నాకు. సో ఎవరైనా నా పేరుతో మీకు గిఫ్ట్ వచ్చిందని అది ఇది అని స్పామ్ వాళ్ళు మెసేజ్ చేసినా అది నాది కాదు, నాకు సంబంధం లేదు. అండ్ డబ్బులు మీ చేతి నుండి మీరు కట్టమని నేను ఎప్పుడు అడగను. సో అలా అడిగితే అది నేను కాదనమాట. ఈ యూట్యూబ్ది అఫీషియల్ది టిక్ పడి ఉంటుంది, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తే జూహిత్ వ్లాగ్స్ అని, అంతేగాని సమ్ టెలిగ్రామ్ మిసెస్ జూహిత్ సంథింగ్ అదేది వచ్చినా కూడా స్పామ్ అనమాట. అండ్ ఎనీహౌ నాకు టెలిగ్రామ్ లేదు. సో ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ ఇట్ గైస్. బీ కేర్ఫుల్. బాయ్.